హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీనివాస్ మాట్లాడుతున్నా. సార్, ఈ మధ్య ప్రతి ఒక్క వీడియోలో యూట్యూబ్లో ఈ ఫ్రీడమ్ యాప్ వాళ్ళు ఒక్క మేక 50,000 సంపాదిస్తుందని చెప్పి ఈ సోది మాటలు ఎక్కువ చెప్తున్నారండి. ఈ పిచ్చి మాటలు నమ్మి ఎవరో కూడా ఈ ఫార్మింగ్ బిజినెస్లోకి వచ్చేద్దండి కంగారు పడి. ఈ ఫ్రీడమ్ యాప్ ఓపెన్ చేస్తే చాలు సార్, మొత్తం ఇదే సోది ఉంటుందండి. ఒక్క మేక 50,000, ఒక్క మేక ₹1,00,000. ఈ సోది మాటలు ఎందుకు చెప్తున్నారో ఏంటో అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితి సార్. నిజంగా చెప్పాలని అంటే గురుగారు, ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చూసి చాలామంది ఇంప్రెస్ అయిపోయి దాన్ని ఏదో మనం చేసేయాలి, మనం ఖచ్చితంగా ఫామ్ పెట్టేయాలి, ఇలాంటి ఆలోచనలు పెట్టేసుకుంటున్నారండి. అది ఎంతవరకు కూడా మంచి పరిణామం కాదండి. దీన్ని కొంత అర్థం చేసుకుంటే మంచిది. ఒకటి, యూట్యూబ్లో చూసి ఫామ్ పెట్టిన వాళ్ళు ఎంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారో కూడా ఇది ఎవరు ఆలోచించుకోవట్లేదు సార్. అసలు ఫామ్ పెడుతున్నారు, పెట్టేయాలి, డబ్బులు ఉన్నాయి మన దగ్గర అనుకుంటున్నారు. కానీ మనం పెట్టిన తర్వాత దీన్ని మనం అసలు ముందుకు తీసుకెళ్ళగలమా లేదా అనేది కూడా ఆలోచించాలండి. ఆలోచించకుండా ఫామ్ పెట్టి తీసేసి ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు సార్. దీనికి మనం ఫామ్ పెట్టాలి అని అంటే అసలు ముఖ్యంగా మన దగ్గర ఉండవలసింది వర్కర్ ఉండాలి సార్. ఫస్ట్ మనకి వర్కర్ ఉండాలి. మనం ఈ స్టాల్ ఫీడింగ్ చేసే వాళ్ళందరూ కూడా మనమే సొంతంగా దగ్గరుండి చేసేసుకుంటాం అంటే చేసుకోలేము సార్. అసలు అలా అనుకుంటే బయట తీసుకెళ్ళి మేపేవాళ్ళు మాత్రమే ఉంటారండి. స్టాల్ ఫీడింగ్ చేసుకునే వాళ్ళందరూ కూడా కాస్త డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళే ఉంటారండి. ఎందుకంటే ఇంకా జాబ్స్లో వచ్చిన డబ్బులు కాబట్టి అవి లెక్క లేకుండా ఖర్చు పెడతానికి ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆలోచించాలి. మామూలుగా సెటిల్లో పెట్టి చేయాలనుకునే వాళ్ళు చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా సార్ ఇది. ఎందుకంటే ఇప్పుడు నన్ను ప్రశ్నించుకుంటే నాకు చాలా బాధగా ఉంటుందండి. ఎందుకంటే మనం చేసిన ఇన్వెస్ట్మెంటు చాలా సంవత్సరాల కష్టం అండి అది. అందువల్ల ఇలాంటి సాహసం చేసేటప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలండి. ఎందుకంటే పెట్టిన ఏ ఒక్క రూపాయి మనం తిరిగి సంపాదించినప్పుడు మాత్రమేనండి మన ఫ్యామిలీలో అయితేనే, మనకి బయట అయితేనే మన గౌరవం మనకు దక్కుతుందండి. ఇది ఎప్పటికీ మర్చిపోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఫామ్ పెట్టి తీసివేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు సార్. మీరే తెలుసుకోవచ్చండి. ప్రజెంట్ ఉన్న మన అలీఖాన్ అన్నగారు వాళ్ళ ఛానల్స్ ఉంటాయండి. ఆ ఛానల్స్ చూస్తే సరిపోద్దండి. ఈ ఎలివేటెడ్ సీట్లు పెట్టి లక్షలు పెట్టేసి ఖర్చు పెట్టేసి సక్సెస్ అయ్యి మెయింటైన్ చేయలేక వాటి ఖర్చు విపరీతమైన ఖర్చు అండి. అవి పెంచలేక వాటిని వాళ్ళు సెకండ్ హ్యాండ్లో అమ్ముకొని, ఎందుకంటే మీరు ఆ ఛానల్లో మొత్తం వీడియోస్ అన్నీ చూడండి. మనకి 2,00,000 సబ్స్క్రైబర్స్ ఉంటారండి. ఆయనకి 2,70,000 80,000 ఉంటారు. ఆ అన్నగారు కూడా మొత్తం క్లియర్గా చెప్తుంటారండి. ఇలాగా ఫార్మింగ్లో మనకి ఇంత ఇలాంటివన్నీ ఉంటాయి, మీరు ఆలోచించుకోవాలి, ఫార్మింగ్లోకి రావద్దు అంటే ఆయనకి కామెంట్స్ పెడతా ఉంటారు. అంటే మనమంతా ఇంకా పబ్లిసిటీ కాలేదు కాబట్టి మనం ఏం చెప్పినా కూడా తక్కువ మందే రీచ్ ఉంటుంది కదండి. తక్కువ మంది చూడడం వల్ల ఏంటంటే మనకి ఇది అంత డెప్త్కి వెళ్తలేదు సార్ సబ్జెక్ట్. ఒకవేళ చూసిన వాళ్ళు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకరికొకరికి పంపించినప్పుడు అది ఏదైనా వైరల్ అయిందనుకోండి, అప్పుడు మాత్రమే మనకి రీచ్ వస్తుంది. ప్లస్ చాలామందికి మనం చెప్పే విషయం అవగాహన అనేది అవుతుందండి. ఎందుకంటే మనం చెప్పేది మనకి రీచ్ తక్కువ ఉన్నప్పుడు అంత అవ్వదు. వాళ్ళ ఛానల్స్లో పెడుతుంటారండి. ఆయన ఎవరు చూస్తారో చూడరో నాకు తెలియదు, కానీ చాలా సెట్లు, ఎలివేటెడ్ సెట్లు అవన్నీ కూడా వేస్ట్గా సెకండ్ హ్యాండ్లో అమ్ముకొని ఇలాంటి చాలా చూసానండి నేను. ఆయన వీడియోస్లో అయితే చాలా ఉన్నాయండి. దగ్గర ఒక 20-30 ఉంటాయండి. అంటే బిజినెస్ చేసేవాళ్ళు ఎప్పుడు దీంట్లోనే ఉంటారు. అంటే ఏ బిజినెస్ అయినా డబ్బుల కోసమే కదండి వస్తాం, డబ్బులు సంపాదించాలనే కాన్సెప్టే కదా. కాకపోతే మనం అంతవరకు మనం ఫార్మింగ్లో ఉండాలి కదండి. ఇప్పుడు లక్షలు తగలేసేసి మనం తిరిగి తీసుకురాకపోతే మన ఇంట్లో వాళ్ళ దగ్గర మనకు గౌరవం కానీ మనకి ఏముంటుందండి అసలు. అందువల్ల ఫార్మింగ్లోకి వచ్చేవాళ్ళు ఒకటికి 1000 సార్లు ఆలోచించండి. ఇంకొకటి, అసలు సక్సెస్ అయిన వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అనేది కూడా ఎవరికి చెప్పరండి. అసలు వాళ్ళు ఏం పెట్టారు, ఏం పెట్టి పెంచారు అనేది ఎవరు చెప్పరు సార్. మీరు అడిగినా కూడా టైం వేస్ట్ అండి అది. ఎందుకంటే చెప్పరు సార్ వాళ్ళు. ఇంకొకటి, మీరు ఇంత నెగిటివ్గా చెప్తున్నారని అనుకోవద్దండి. నిజంగా మనం
మన తెలుగు తెలంగాణలోనైతేనే ఆంధ్రప్రదేశ్లో అయితేనే ఎంతమంది ఫామ్ పెట్టినప్పటికీ ఎంతమంది ఇప్పుడు ఉన్నారు అంటే పెట్టి ఎంతమంది కంటిన్యూ అవుతున్నారు అనేది అసలు ఎవరికి అవసరం లేని సబ్జెక్ట్ కింద ఇది తయారైందండి. ఇది క్లారిటీగా తెలుసుకుంటే చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు సార్. పెట్టిన వాళ్ళు 100 మంది పెడితే 10 మంది ఉన్నారండి, మొత్తం తెలిపారు సార్. ఫామ్ పెట్టిన వాళ్ళు నేను ఫామ్ పెట్టినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు సార్. అసలు వాళ్ళు కనిపించట్లేదండి, చాలామంది మానేశారు సార్. అంటే చాలా వరకు కూడా ఒకటి ఈ షెడ్లో పెట్టి పెంచాలనుకునే వాళ్ళందరూ కూడా కొంత ఈ ఖర్చుని భరించడం కష్టమయ్యే ఫామ్స్ సరిగ్గా దాన్ని ఫీడింగ్ చేయలేకపోతున్నారండి. ఇప్పుడు చాలా వరకు జాబర్స్ వస్తున్నారు సార్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 100 పొట్టేలు తీసుకొచ్చి 100-200 పొట్టేలు తీసుకొస్తారండి. వాళ్ళు జాబుల్లో లక్షలు వాళ్ళకి సంపాదన ఉంటుంది సార్. దానివల్ల ఫార్ములా తెలిస్తే, ఫార్ములా అంటే ఈ మేతలు 4-5 రకాలు ఉంటాయి సార్. పచ్చి మేతలు కానీ ఎండు మేతలు కానీ 4-5 రకాలు మిక్సింగ్ ఉంటుందండి. రోజుకి వచ్చి 8-10 రకాల ఫీడింగ్ ఉంటుంది సార్. ఒక గొర్రెకు వచ్చి అది ఎంత తింటుందో దాని బాడీ రిక్వైర్మెంట్కి సరిపోయే ఫీడింగ్ అనేది 8-10 రకాల ఫీడింగ్ ఉంటుంది సార్. 10 రకాల ఫీడింగ్ అనేసరికి మనకి విపరీతమైన తడిసి మోపు అవుతుందండి ఖర్చు. అంటే స్పీడప్ చేసేవాళ్ళు వాళ్ళు ఒక 3-4 నెలలు పెంచుతున్నారు సార్ పొటేళ్ళు షెడ్లో. అంటే నేను ఈ మధ్య చూశానులేండి, 2-3 చూశాను. అవి మినిమం 400 చొప్పున అమ్ముకున్నా కూడా ఒక 100 యానిమల్స్కి ఒక 3 లక్షలు అలా మిగులుతుందండి ఒక బ్యాచ్కి వచ్చి. అలాగే ఇయర్లీ సరదాగా ఒక 2 బ్యాచ్లు 3 బ్యాచ్లు చేసుకున్నా కూడా బ్యాచ్కి ఇంతనే డబ్బులు వస్తున్నాయండి. కాకపోతే నార్మల్ పర్సన్స్ ఎవరు కూడా ఆ ఫీడింగ్ ఖర్చుని అసలు మనం చేయలేము సార్. విపరీతమైన ఖర్చు అండి అది ఆ మినరల్ మిక్చర్సు, ఆ ఫీడింగ్ అనేదే చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం సార్. దానివల్ల ఏంటంటే ఇంత నెగిటివ్గా చెప్తున్నారు, ఫార్మింగ్లో ఉండి ఇలా ఎందుకు చెప్తున్నారని చెప్పి నెగిటివ్గా తీసుకోవద్దండి. ఎందుకంటే చెప్పే ప్రతి విషయం దాని లోతు చూడండి సార్. ఎందుకంటే మనం అబద్ధం చెప్పినంత ఈజీగా నిజం ఏంటంటే చెప్పినా కూడా గమ్మున ఎవరు అర్థం చేసుకోలేరండి. ఎందుకంటే అబద్ధాన్ని ఈజీగా చెప్పేయచ్చు సార్. ఎందుకంటే ఇందులో ఇన్ని డబ్బులు వచ్చినాయి సార్, నేను లాస్ట్ ఇయర్ పెట్టాను సార్ 20 యానిమల్స్, తర్వాత మళ్ళీ ఇంకో 23 తీసుకొచ్చానండి. అవన్నీ వీడియోస్లో మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవే యానిమల్స్. కానీ లాస్ట్ ఇయర్ నాకు ఆ ఫీడింగు ఆ రేషియో అదంతా అర్థం కాక నేను పెట్టలేక 16 పిల్లలు నా వర్క్ బిజినెస్ పర్పస్ నేను బయటికి వెళ్ళిపోతే ఒక 16 పిల్లలు ఫ్రిడ్జ్లో టీటీ చేయండి రా బాబు అంటే బాగున్న పిల్లలకి ఇప్పుడు ఒక్కొక్కటి మన దగ్గర ఉన్న పోతులు సైజ్ అండి. అవి మీకు పోతులు కనిపిస్తున్నాయి చూడండి పొట్టేళ్ళు, ఇందులో ఒక్కొక్కటి 10,000-12,000 చేస్తాయండి. టీటీ ఇంజక్షన్ బదులు మా అమ్మ షుగర్ ఇంజక్షన్ చేస్తే 6 చచ్చిపోయినాయి సార్. ఏమండి ఇలాంటివన్నీ జరుగుతుంటాయి సార్. లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు వరకు నాకు ₹1 రాలేదండి. ఖర్చు పెడతమే. ఇప్పుడు సపోజ్ సార్ పచ్చగడ్డి అయినా కానీ మనం పెంచాలి కదండి. ఇప్పుడు దానాలు అవి ఒక కొంత పర్సంటేజ్ పెట్టినా కూడా పచ్చగడ్డి అయినా మనం పెంచాలి, ఊరికినైతే రాదు. అది బండ్లో పెట్రోల్ పోసి దాన్ని కొట్టాలి, 2 మనుషులు జీతాలు ఇవ్వాలి, ఇలా ఉంటాయి సార్. అంటే డబ్బులు గ్యారంటీగా వస్తాయి. కాకపోతే ఎప్పుడు మనం ఎక్కువ రోజులు దీంట్లో నిలబడి మన లైఫ్ టైం మనం చెయ్యాలి బిజినెస్ అనుకొని వచ్చినప్పుడు మాత్రమేనండి. ఇప్పుడు నాకైతే వేరే ఆల్టర్నేట్ ఏం లేదు సార్. నేను వేరే బిజినెస్ చేసుకున్నా నేను లైఫ్ టైం దీంట్లో ఉంటాను కాబట్టే నేను దీంట్లోకి వచ్చాను సార్. నా టార్గెట్ కూడా పెద్ద టార్గెట్ ఉందండి. నేను గ్యారంటీగా రీచ్ అవుతాననే నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే మనం డబ్బులు పెట్టేసి లేదా ఇంకోటో మనకేంటంటే చాలా ఇష్టం సార్ యానిమల్స్ అంటే నాకు. మనం గ్యారంటీగా ఫామ్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి సార్, స్మెల్లో గ్యారంటీగా పట్టేస్తుందండి. మళ్ళీ మనం ఇంటికి వచ్చి గ్యారంటీగా బట్టలు చేంజ్ చేసుకోవాలండి. ఒకటి ఇలాంటివి చాలా ఉంటాయి సార్ ఫార్మింగ్లో. ఏదో మనం ఇప్పుడు చాలామంది ఏంటంటే పెట్టి తీసేయడానికి కారణం ఏంటంటే మెయింటెనెన్స్ చేసుకోలేకపోవడం, లేబరు సరిగ్గా ఉండకపోవడం. లేబర్ కూడా ప్లస్ సార్ మనకి ఖచ్చితంగా మన దగ్గర మన లోకల్ వాళ్ళు చేసేస్తారని నమ్మకంతో మాత్రం రావద్దండి. ఎందుకంటే లేబర్ లేక ఎత్తేసిన ఫామ్స్ బోల్డ్ ఉన్నాయి సార్. ఇది గేదెల ఫామ్ కాదు కదా సార్. గేదెల ఫామ్ అనుకోండి, ఈరోజు మనకి 10 గేదెలు ఉన్నాయి, మనం ఒక 10,000 ఖర్చు పెట్టాం, లేదంటే ఒక ₹5,000 ఖర్చు పెట్టాం, కనీసం ఒక 7,000 పొద్దున్న తెలిసిపోద్దండి దాంట్లో ఉందా లేదా రిజల్ట్ అనేది. డైలీ లైవ్ బిజినెస్ సార్ అది. ఇది ఏంటంటే టైం టేకింగు, టైంతో పని, మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది. మనం లాంగ్ టైం చేసినప్పుడు మాత్రం డబ్బులు వస్తాయండి. పొటేళ్ళు కూడా డబ్బులు వస్తాయి. కాకపోతే ఇవన్నీ స్ట్రాటజీస్ సార్. ఈ పొటేలు నేను సంవత్సరం నుంచి ఉంచుకున్నాను, 30 కిలోలు బతికి 30 కిలోలు వచ్చినాయి. నాకు 2 నెలలకి 20 కిలోలు వస్తుంది. నేను దాన్ని మళ్ళీ ఇంకొక 6 నెలలు 10 నెలలు ఎక్స్ట్రా పెంచి దాన్ని మనం
ఈ ఉంచుకుంటే బొక్కే కదండి. ఇదేంటంటే కనీసం ఒక 15,000కో 14,000కో కనీసం ఒక 20 కిలోలు పెంచింది అనుకోండి, దాన్ని మనం సొమ్ము చేసేసుకొని దాన్ని ఏంటంటే మనం మన ప్రాఫిట్లో కలిపేసుకోవడమో, లేదంటే మనం పెట్టిన దాంట్లో తీసేసుకోవడమో చేసుకొని, లేదంటే మన కొన్ని పోతులు అమ్మేసాం, కొన్ని ఆడే తెచ్చేసుకున్నాం. ఇలాంటి స్ట్రాటజీ ఏదైనా చేసుకొని చాలా తెలివితేటలుగా వ్యవహరించినప్పుడు మాత్రమే మనకి ₹1 దీంట్లో సంపాదించుకునే అవకాశం అనేది దొరుకుతుందండి. అంతేగాని యూట్యూబ్లో చూసి మాత్రం అస్సలు రావద్దు సార్. ఇంత నెగిటివ్గా ఎందుకు చెప్తున్నారండి మీరు ఫార్మింగ్లో ఉండని చెప్పి అనుకోవద్దండి. ఎందుకంటే నిజంగా నిజమనేది తెలుసుకున్న తర్వాతే మన ఫార్మింగ్లోకి రావాలండి. నిజానికి ఉన్న బలం అబద్ధానికి ఎప్పుడు ఉండదు సార్. ఎందుకంటే నిజం నిజమే, అబద్ధం అబద్ధమే. అందుకోసమని డబ్బులు రావా అంటే వస్తాయి, కాకపోతే అన్ని రోజులు మనం ఉండాలి కదా సార్. ఇప్పుడు 1 ఇయర్ నుంచి ఇద్దరు మనుషులకు శాలరీస్ ఇచ్చుకుంటూ ₹1 కూడా రాలేదు దీంట్లో. ఏదో ఆ మేకలు ఉన్నాయి, ఆ 40 మేకలు ఉన్నప్పుడు మనం ఏదో దాంట్లో వచ్చిన పోతుల గీతలో 1,50,000 ఎంతో మేబీ వచ్చి వాళ్ళ జీతాలు కవర్ చేసినాయి, కానీ లేకపోతే అవి కూడా నా బటనే సార్. ఇలా ఏంటంటే చాలా సమస్యలు ఉన్నాయండి. ఈ ఫ్రీడమ్ యాప్లో ఏంటో ఒక్క మేక 50,000, నా దగ్గర 50 మేకలు ఉన్నాయి సార్. మరి ఎంత రావాలండి నాకు అర్థం కాలే. వారి అమ్మ ఈ ఫ్రీడమ్ యాప్ వాడు మొత్తం దొబ్బుతున్నాడు సార్. అడు నా అమ్మ చూస్తుంటే తలపొడి వచ్చేస్తుందండి. ఇప్పుడు వాళ్ళు దాంట్లో ఏదో చేసిన వాళ్ళు కాదు, లేకపోతే ఇంకోటి కూడా కాదు. ఎందుకు ఇలా తొక్కల సొల్లంతా చెప్పి జనాల్ని మిస్గైడ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఫోన్ ఓపెన్ చేస్తే చూడండి, ఆ యాడ్ వచ్చేస్తుంది అంతే. ఒక్క మేక 50,000. ఏంటి సార్ 50,000? తొక్క 50,000. అసలు మనం ఒక్క మేక 50,000 ఏం సంపాదించి పెడతాయండి అసలు? అవి మన దగ్గర అవుతుంది అది అసలు? తొక్క ఇప్పుడు మార్కెట్లో 800, 900 నడుస్తుందండి మటన్. మన 20 కిలోల మేక 10,000 అమ్మడానికే ₹500 లైవ్ అనేసరికి ఏడిచేస్తున్నారు జనాలు. సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం ఎక్కువ రీచ్ వచ్చేటట్టు చేయండి సార్. 500 మంది సబ్స్క్రైబర్స్ దాటారు, చాలా వరకు ధన్యవాదాలు. కొంచెం ఎక్కువ వచ్చేటట్టు చేయండి సార్. రీచ్ ఎక్కువ వస్తే చాలామంది చూస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.